కాకినాడ పార్లమెంటు పరిధిలో 6 సీట్లు కాపులకే. వైసీపీ వ్యూహాలేమిటి? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైసీపీ ఫోకస్ చేసింది. ఈ 2 జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతోనే కాపులకు ప్రాధాన్యత ఇస్తోంది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 సీట్లను కాపులకే కేటాయించింది. మిగిలిన సామాజిక వర్గాలు టికెట్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నా కుదరదని ముఖం మీద చెప్పేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రం అంతటా ప్రయోగాలు చేస్తున్న వైసీపీ కాకినాడ పార్లమెంటు పరిధిలో మాత్రం కాపులకే పెద్ద పీట వేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను బేరీజు వేసుకుంటూ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ సీట్లు చించేస్తున్నారు. ఇప్పటిదాకా 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో కమ్మ, కాపు, రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకు ప్రాధాన్యత కల్పించింది. కాకినాడ జిల్లాలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019లో ఒక్క కాకినాడ సిటీ మినహా మిగతా 6 చోట్ల కాపులకు అవకాశం ఇచ్చింది వైసీపీ. పెద్దాపురం నియోజకవర్గం సీటు మినహా మిగతా 6 నియోజకవర్గాలలో ఆ పార్టీ జెండా ఎగిరింది. ఇక్కడ టీడీపీ తరఫున నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. కాకినాడ పార్లమెంటు సీటు పరిధిలో దాదాపు 60% కాపు ఓటర్లున్నారు. ఈసారి కూడా అభ్యర్థుల్ని మాత్రమే మార్చింది తప్ప సామాజిక సమీకరణాల్ని మార్చేందుకు ప్రయత్నించలేదు. కాకినాడ జిల్లాలో బీసీ నేతలు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన వైసీపీ డిమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. కాపు రిజర్వేషన్లను కదిలించకపోవడంపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం కంటే కాపులకే సీటు కేటాయిస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు అని భావించింది. అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లను కాపులకే కేటాయించింది. కారణం ఏమిటంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అంచనా వేస్తుంది. కాకినాడ ఎంపీ సీటుతో పాటు 2 లేదా 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన లెక్కలు వేసుకుంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు పరిధిలో కాపు ఓటర్లు తమపై మొగ్గు చూపుతున్నారన్నది వైసీపీ లెక్క. ఈ ఎన్నికల్లో కాపు ఓట్లు రావాలంటే జిల్లాల్లో వేరే సామాజిక వర్గం జోలికి వెళ్ళకపోవడమే మంచిదని జిల్లా నేతలు, పార్టీ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ జిల్లా పరిధిలో కాపులకు తప్ప ఇతరుల జోలికి వెళ్ళకూడదని వైసీపీ నిర్ణయించింది. మొదట్లో మరో సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామని భావించిన సర్వే రిపోర్టుల ఆధారంగా కాపులకే ఇవ్వాలని డిసైడ్ అయ్యింది వైసీపీ. అటు అమలాపురం లోక్సభ పరిధిలో 2 బీసీలకు ఇచ్చారు. రాజమండ్రి ఎంపీ టికెట్తో పాటు దాని పరిధిలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా బీసీలకు ఇచ్చింది. దీంతో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కాపు వ్యూహమే కరెక్ట్ అన్న నిర్ధారణకు వచ్చింది.